కూటమి ప్రభుత్వం పాలన అరాచకం పరాకాష్ఠకు చేరిందని వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విమర్శించారు. నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్, సంపద సృష్టి పేరుతో స్కామ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మరో 2 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని, 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని, వైసీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుందని, ఇది పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది. వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, వాళ్ళకే ఈ గౌరవ వేతనం ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం, అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం గాని జనసేన గాని ఎన్నో అభాండాలు వేసి, కానీ ఎలక్షన్ హామీలుగా 5,000 గౌరవ వేతనం 10,000 చేస్తాము, ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు, ప్రభుత్వంకి మీకు సంబంధం లేదని నిర్దాక్షిణంగా 2,70,000 మందిని రోడ్డు మీద పడేయటం జరిగింది. మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ని తలుచుకున్నారు. ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించే తలుచుకుంటున్నారు. మేము ఒప్పుకుంటున్నాం, ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్లే ముందరికి వస్తే, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్గా కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కను చేర్చుకుందాము, దగ్గర తీసుకుందాము, ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జగనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది. ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం. దానికి ఇన్ఛార్జిగా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు. ఇదివరకు చైర్మన్గా ఉన్నాడు. నాడు నేడు కార్యక్రమాల ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధమైన అంశాలను పొందుపరచాలని మా పార్టీ విధానంలో భాగంగా వారం రోజులుగా నిన్నటితో పూర్తయింది. ఇక్కడ తెలియచేసేది ఏంటంటే, కార్యకర్తల్ని ముందర పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి వారికి అండగా నిలుస్తామంటున్నారు, వారు వెంటే నడుస్తామంటున్నారు, వారు బాగోగులు చూసుకుంటామంటున్నారు. మొట్టమొదటి మెట్టుగా ఈ ప్రక్రియ వెంకటగిరిలో జరగటం జరిగింది. దానిలో భాగంగా మామూలుగా నేను ఈ 11 నెలలుగా వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా. జరిగే అక్రమాలు చూస్తుండా, అన్యాయాలు వింటుండా, వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా. జరిగే అక్రమాలు చూస్తుండా, అన్యాయాలు వింటుండా, అడ్డు అదుపు లేకుండా కోర్టు కేసులు కాదు కదా, పోలీస్ స్టేషన్లోనే నిర్ణయాలు తీర్పు అమలు చేయటం. మొన్నటికి మొన్న మా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం, స్ట్రెంగ్త్ లేకపోయినా మభ్యపెట్టు భయపెట్టు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంటే కూటమి ఓడిపోయింది. 25కు 19 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. ప్రతిసారి అవినీతి గెలవదు, కానీ అరాచకాలు మానలేదు. వెంకటగిరిలో ప్రతి మండలంలో పోలీసు దౌర్జన్యం, భూములు లాక్కోవటం, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేయటం, ఇంకా అందరికీ తెలిసిందే. ఇసుక అనేది కనబడితే దోచుకొని పక్క రాష్ట్రాలు తరలించడం. వెంకటగిరిలో అసలు ఇసుక ఎక్కడుందా? మా హయాంలో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక కావాలన్నప్పుడు వెంకటగిరి మొగల్గుంటలోనే స్టాక్ పాయింట్ పెట్టాం, అందుబాటులో ఉంటుందని. ఇసుక ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో కలువాయి మండలంలో రాజుపాలెం, తెలుగురాయపురం, అంటే అక్కడ ఇసుక తీయడానికి కూడా లేదు, అఫీషియల్గా రీచ్ కూడా ఇవ్వడానికి లేదు, ఇవ్వలా. కానీ ప్రభుత్వ పెద్దలు అంటారా, ఎవరు అండ చూసుకొని నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రోడ్లు వేశారు, రాత్రి పగులు అనేది లేదు, ఎవరికి భయపడటంలా, ఆఫీసర్లకు చెప్పినా అటు సైడ్ పోవటంలా. ఏదో కంటి తుడుపుగా వారానికో 10 రోజులకో ఒకసారి ఒక లారీని ఆపుతారు, ఒక ఫైన్ అంటారు, కట్టించుకుంటారో లేదో కూడా తెలియదు. కానీ అంటే మిమ్మల్ని ఈరోజు కలుస్తున్నానని తెలిసి నిన్న ఒక ఫోటో తీయించిన. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, టైం ఉంటుంది. 2/5 2వ తేదీ అంటే నిన్న సాయంత్రం 5:27 ఈ ఫోటో తీసాం. యథేచ్ఛగా జరుగుతుంది. ఇసుక లారీ లోడింగ్, రోడ్డు వేసుకున్నారు. ఎవరికి కనబడుతుంది ఇది? ఏ ఆఫీసర్ చూడలేదు. ఇది చూస్తుంటే అంటే అసలు ఎవరైనా పోవచ్చు, ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవచ్చు, మా ఇష్టం, మేము ఎవరికి బెదిరేది లేదు అన్న ధైర్యంగా చేస్తూ ఉంటారు. మేమేం చేయాలి?
మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలా, కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలా? ఇది మరీ ఘోరం. లోడ్ అయిన బండి రోడ్లో స్టక్ అయింది, కల్వర్ట్ దగ్గర. పేపర్లో కూడా వచ్చింది. పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు రోడ్డుకి అడ్డంగా బండి ఆగిపోయింది కాబట్టి నడిచిపోవాల్సి వచ్చింది. దీనిలో జోక్ ఏంటంటే ఈ బండిని కూడా సీజ్ చేయాల. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తీసుకొని వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా, పాలన అనేది సాగుతుందా? రాజపాలెం ఇసుక రీచ్ ఇవన్నీ ఇప్పుడు దాకా చూపించిన తెలుగు రాయపురం 4 గంటల 26 నిమిషాలు. మీకు ఇంతకు ముందర కూడా టైం చెప్పినా గుర్తుందో లేదో, ఆ రోజు కూడా టైం చెప్పిన వాయిదా కోసం. అప్పుడు మా ఎమ్మెల్యే గారు పోయి ఉండారు కలెక్టర్ దగ్గరికి, చూడండి టైం అని చెప్పాను. 4 గంటల 26 నిమిషాలు నిన్న 2వ తేదీ రాజపాలెం ఇసుక రీచ్. ఇవి ఎందుకు చూపిస్తున్నాము? ప్రతిసారి మేము ఇక్కడ కూర్చొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోటోలు తీసి పెట్టడమే కాదు, మీరు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. భయపడటంలా, భయపడే దినాలు పోయినాయి. అర్ధరాత్రి కాదు, పగలపూటే చేసుకుంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు రీచ్ అనేది లేదు. ఏమని చెప్పాలి ఈ ఇసుక దోపిడీకి? దీనికి పేర్లు మళ్ళీ ఇసుక మాఫియా, అరాచకం పరాకాష్ఠకు చేరింది. అన్యాయానికి అంతులు లేవు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాత్రం నీతి వ్యాఖ్యలు బోధిస్తూ ఉంటారు. 2047లో సంపద సృష్టిస్తాను, పథకాలు అందజేస్తాను, వస్తున్నట్టు ముందరే తెలుసు కాబట్టి ఇంక వేరే బండి ఏమి ఉండదు. అంతా బాగుంది సార్, ఏం లేదు, ఫోటోలు తీసి చూపిస్తారు. మేము కూడా ఫోటోలు తీసాం. వెహికల్స్ ఉన్నప్పుడు బారు చెట్టు కింద కుర్చీ వేసుకొని మరీ సూపర్వైజర్ కూర్చుంటాడు. అంటే ఆ ఫోటోలో ఉండకూడదు కాబట్టి పక్క తొలిగాడు. అక్రమ మైనింగే. మీరు ఫోటో చూస్తే చెప్పేస్తారు. మార్స్ సన్షైన్ మెడోస్ అంటే మీకు కనపడకపోతే మీకు తెలుసుంటుంది ఏ బిల్డింగ్. 108 అన్నాం కదా. అంటే ఈ విధమైన దోపిడీకి పాల్పడితే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటున్నామని ఎలా చెప్పగలరు? సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంపద ఇది దోపిడీకి గురవుతుంది అని అంటే ఏం చేస్తున్నారు? నివేదిస్తాం, పెద్దల దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి కానీ ఎస్పీ దృష్టికి కానీ. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనో ఎట్లా మీ అందరి దృష్టికి ఆల్రెడీ వచ్చిందే. కానీ ఏ విధంగా లూటీ చేయవచ్చు ఈ రాష్ట్రాన్ని, దానికి చాలా తెలివి వాడతారు. ఎవరో ఒక అనామకుడికి ల్యాండ్ ఇస్తే ఏదో ఒక పేరు చెప్పి ప్రజలు మన మీద రాళ్ళేస్తారు, ఉమ్మేస్తారు, పట్టుబడతాము. అందుకని అందరికీ తెలిసే విధంగా ముందర ఒక పెద్ద పేరు పెట్టాలా. 20 ఎకరాలు రూపాయలు ఎక్కన. ఎవరో అడిగారు, ఏం టీసీ డబ్బులు లేవా రూపాయి అని అంటే, టీసీఎస్ అనే సంస్థ పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వస్తే మనకు మంచి పేరు, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందుకని కొంచెం తగ్గించిస్తారు ఇన్సెంటివ్స్ లాగా. ఆ ముసుగులో వెనకాలనే ఉర్సా. టీసీఎస్ అంత పెద్ద సంస్థకి 20 ఎకరాలు, ఉర్సాకి 60 ఎకరాలు. ఆ ఫోటోలు కూడా చూస్తుంటారు. ఇది 108 లాగా అది కూడా ఒక అపార్ట్మెంట్. 1000 కోట్ల పెట్టుబడి పెడతామన్న ఉర్సా ఆఫీసు ఎలాగ ఉండాలండి? ఎక్కడ ఉండాలా? హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్, అమెరికాలో ఒక 2 బెడ్రూమ్ ఇల్లు అడ్రస్. అంటే ఉర్సా కనబడదు, ఉర్సా ముందర టీసీఎస్ కనబడుతుంది. మరి ఇది రాష్ట్ర సంపదని దోపిడీ చేయటం కాదా? సంపదను సృష్టిస్తానంటే ఎవరి కోసం? అంటే మీ ఖజానాలు నింపుకోవడానిక? ఎక్కడ సృష్టిస్తున్నారు? ఎవరి కోసం సృష్టిస్తున్నారు? ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారు? మళ్ళీ అందుకే పథకాలు లేవు. నా విజన్ 2047, ఇంకో 22 సంవత్సరాలు. ఈ కూటమి ప్రభుత్వం ఉండబోయేది ఇంకో 2 సంవత్సరాలు అనుకోండి. జమిలీ ఎలక్షన్స్ 2027లో వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీగానే గెలుస్తుంది, ప్రభుత్వం ఏర్పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా, అందుకని చెప్తుందా. కానీ వీలైనంత త్వరగా రాష్ట్రాన్ని దోచేయాలని ఈ కొత్త ఆలోచనలు. అంటే ఎవరికి తెలియదు, మేమొక్కరమే తెలివైన వాళ్ళం, మేము చేసి చూపిస్తాం అన్న ధైర్యం. ఒక లాజిక్ కూడా లేదు. పథకాలు ఇవ్వను అని చెప్తే అది ఒక గొప్పతనం అనుకుంటారు. పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎన్ని అబద్ధాలని చెప్పి ఎలక్షన్ ముందర వరాలు గుప్పించారు. నా మిత్రుడు జాఫర్ అడిగాడు లోకేష్ గారిని, మీరు ఇన్ని హామీలు ఇస్తా ఉంటారు, దానికి డబ్బులు సరిపోతాయా అంటే, మేము లెక్కలన్నీ వేసుకున్నాం, అన్నీ చూసాం, మాకు ఎలా చేయాలో తెలుసు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీ 108 హామీలు ఎన్నో చెప్పాడు, అన్నీ నెరవేరుస్తాం. ఒకవేళ చేయకపోతే ఇదిగో ఈ కాలర్ పట్టుకోండి అన్నాడు. ఆయన చెప్పిన మాటలే. అసెంబ్లీలో ఆయన మా మంత్రి గారు కూడా, అంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి లోకేష్ గారు మా మంత్రి అంట. అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటున్నానంటే రికార్డ్స్లో కూడా ఎంటర్ అయి ఉంటుంది. గత ప్రభుత్వం బకాయిలు తీర్చడానికి, అంటే 14-19లో తెలుగుదేశం పెట్టిన బకాయిలు తీర్చడానికి 16 నెలలు పట్టింది అన్నాడు. నేను ఆన్ రికార్డ్ చెప్తుండా. 19 జూన్లో
ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మార్చ్ 30వ తేదీ 2020 4,300 కోట్లు పాత బకాయిలు కొత్తది కలిపి 4,300 రూపాయలు ఫీ రింబర్స్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం కూడా 2,100 కోట్లు 2,100 క్రోర్స్ బకాయిలు పెట్టింది. అంటే అది నిరంతర ప్రక్రియ, పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అదెవరు తప్పట్ల, తెలుగుదేశం పెట్టింది కాబట్టి మేము కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. 2,100తో పాటు 2,200 4,300 క్రోర్స్ మార్చి 30, 2020 కల్లా ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? పాత బకాయిలు 2,800 కోట్లు ఉన్నాయన్నారు, అసెంబ్లీలో 3,400 కోట్లు ఉన్నాయంటారు, వాళ్ళ పత్రికల్లో అది 3,800 కోట్లు ఉన్నాయి. ఎంతైనా కానివ్వండి, దానిలో చిన్న ఫిగరే తీసుకుందాం, 2,800 కోట్లు. 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం 2,100 కోట్లు బకాయి పెడితే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు పాత బకాయి 2,800 కోట్లు ఉంది. అంటే ఇప్పుడు ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. న్యాచురల్ నెంబర్ పెరుగుతుంది. 11 నెలలు అయింది. ఈ పాత బకాయిల్లో ₹1 ఇచ్చారా? ₹1 కూడా ఇవ్వాల. రన్నింగ్ కోర్సులో 1 సంవత్సరం అయిపోవచ్చింది. ఇప్పుడు మనం మే 3వ తేదీ, ఈ నెలాఖరికి ఈ సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరం ఇవ్వాల్సింది ప్రభుత్వం ఎంత ఇచ్చింది? సంక్రాంతి ముందర స్వయాన సీఎం గారే అనౌన్స్ చేశారు, మొదటి క్వార్టర్ ఇస్తున్నాము సంక్రాంతి కానుకగా. ఇదేంటండి సంక్రాంతి కానుక? పిల్లలకు చదువు చెప్పించి గవర్నమెంట్ మాకు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పినప్పుడు అది మాకు సంక్రాంతి కానుక ఎట్టవుద్ది? మేము గమనం ఉండాలి. లేదంటే ఏదో రేట్ చేస్తాము, ఈ తనకి ఆ తనకి. నాకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మీరు కూడా చూడండి ఏ తనిఖీలు అవుతాయో. పద్ధతిగా ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఫిబ్రవరి 13వ తేదీకి ఆ ఫస్ట్ క్వార్టర్ డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే 1 రోజులు పట్టింది. 1 రోజులో 2 రోజుల్లో కాదు, 1 రోజులు పట్టింది మొదటి క్వార్టర్ డబ్బులు రిలీజ్ చేయడానికి. అంటే ఒక 800 కోట్లు. రెండో క్వార్టర్ ఎప్పుడు మొదలైంది? 25 మార్చిన మొదలైంది. ఇస్తున్నాం అని చెప్పేసి 25వ తేదీ మార్చి 25న రెండో క్వార్టర్, దానిలో సగం వచ్చింది. ఈరోజు మే 3, మిగతా సగం ఇంకా రాలా. ప్రభుత్వ పనితీరు, మా మంత్రి గారు మంచి పొజిషన్లో ఉండారు, ముఖ్యమంత్రి గారు కొడుకుగా ఉండారు, అన్ని శాఖల మీద సమీక్షలు కానీ ఎక్కడికైనా ముందుకు పోతున్నారు. నిన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా మరి ఎడ్యుకేషన్ మంత్రి పైన ఎందుకు కూర్చున్నాడో నాకైతే అర్థం కాలేదు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, లేకపోతే కూటమి మిత్రులు ఇబ్బంది పెట్టినంత వరకు కూర్చోవచ్చేమో. గాడిలో పెట్టండి, పాలనను గాడిలో పెట్టండి. ఏమన్నా అడిగితే బెదిరింపులు. Please subscribe to N3 TV. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.